కర్ణాటక రాష్ట్రంలోని కుక్కే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో ఈ యొక్క కుమారధార నది ఈ దేశంలోని పవిత్ర నదులు తీర్థముల యొక్క మొత్తం జలం ఈ యొక్క కుమారధార నదిలో ఉంటుందని అక్కడ స్నానం చేస్తే ఈ యొక్క అన్ని దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి భక్తులు భావిస్తారు. ఈ యొక్క స్వామి మూల విరాట్ కూడా లోపలికి వెళ్ళేటప్పుడు బయట గరుడ స్తంభం ఉంటుంది. లోపల ఇప్పటికీ వాసుకి సర్పము అంటే శివుడి మెడలో ఉన్నటువంటి వాసుకి సర్పము విషవాయువులు శ్వాసనిశ్వాసాలు ఉంటాయి. అందుకనే బయట ఈ గరుడ స్తంభం ప్రతిష్ఠించబడి ఉన్నది. ఈ పీఠం పై భాగంలో సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు, కింద భాగంలో వాసుకి సర్పం లైవ్గా ఉంటుంది, తర్వాత క్రింది భాగంలో శేషనాగం ఉంటుంది. ఇప్పుడు మనకు కనపడే యొక్క బిలము ఇది సర్పరాజు వాసుకి లైవ్గా కుక్కే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో ఉన్నటువంటి బిలం ఇది. ఈ బిలంలో లైవ్గా స్వామి ఇప్పటికీ లైవ్గా శ్వాస నిశ్వాసాలతో ఉన్నాడు. ఈ సర్పరాజు వాసుకి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలోని బిలద్వార గుహల్లో ఈ బిలద్వార గుహల్లో శివ తపస్సు కంటిన్యూ చేస్తున్నాడు. వాసుకి తపస్సుకి ప్రసన్నించిన శివుడు ఆ యొక్క కుమారస్వామికి ఎల్లప్పుడూ తన ప్రియ భక్తుడు వాసుకి అండగా ఉండమని చెప్తాడు. అందుకే వాసుకి గాని నాగరాజుకి గాని చేసే పూజలు కుమారస్వామికి చేసినట్టే. ఈ బిలంలో ఇప్పటికీ ఎన్నో నాగులు ఇప్పటికీ సంచారణ చేస్తున్నట్టు ఎంతో మంది లోపలికి వెళ్ళి చూసిన